గం గణపతయే నమః. గరుడ పురాణంలో మనం మూత్రఘాతం, మూత్రకృత్య నిదానం గురించి చెప్పుకుంటున్నాము. చిన్నపిల్లలందు అస్మరి పెద్దదిగాను, మెరుస్తూ తేనె రంగులోను లేక తెల్లగాను ఉంటుంది. చాలామంది పిల్లలు ఈ జబ్బుతో బాధపడతారు. అవి పెద్దగా పెరగకపోవటం వలన లేక సంపూర్ణంగా వృద్ధి చెందకపోవటం వలన వాటిని తొందరగా తొలగించవచ్చు. శుక్రాస్మరి లేక వీర్య కణములన్నీ కలియుట, వీటిని బయటకు రాకుండా అణిచివేయుట వలన చాలా బాధాకరంగా ఉంటుంది. ప్రేరేపించబడిన వాయువు ఉత్పత్తి కానటువంటి వీర్యమును పొడిగా చేస్తుంది, లేక దాని యొక్క ఉత్పత్తి స్థానం నుండి వేరు చేయబడి అండకోశమునందుంటుంది. దీనిని శుక్రాస్మరి అంటారు. ఇది మూత్రాశయమునందు బాధాకరమైన వాపును కలుగజేస్తుంది. మూత్ర విసర్జన కష్టమవుతుంది. స్రవించిన వీర్యం శుక్రాస్మరి తయారు అగునప్పుడు పొడిగా ఉంటుంది. జ్వరం, శాశ్వతమైన దగ్గు, మూత్ర సంబంధమైన కలయికలను శర్కరలోనికి దింపుతుంది. వీటిని లోపల ఉన్న వాయువు నొక్కి ముక్కలుగా చేస్తుంది. మూత్రంతో పాటు వీటిని బయటకు పంపివేస్తుంది. వాయువు కనుక ఇష్టం లేని మార్గంలో వెళితే అవి అన్నీ మూత్రాశయమున నిలువయుండి పక్వమునకు వస్తాయి. ప్రేరేపించబడిన వాయువు మూత్రాశయం యొక్క పై భాగమును మూత్రం విసర్జించినట్లు చేస్తుంది. కొన్ని సమయములందు అది మూత్ర విసర్జనకు అడ్డుపడుతుంది. అది తన స్థానము నుండి నొప్పిని కలుగజేస్తుంది. మూత్రాశయమును ఇది కప్పేస్తుంది లేక పైకెత్తుతుంది. దానిని ఇటునటు కుదిపేస్తుంది. అప్పుడు గుండె గాని నాడులు గాని కొట్టుకుంటాయి. మంటగా ఉంటుంది. ఈ విధంగా మూత్రాశయమునందు బాధ ఏర్పడినప్పుడు మూత్రం బొట్లు బొట్లుగా వస్తుంది. ఎడతెరిపి లేకుండా వచ్చునటుకు అడ్డుకుంటుంది. ఈ రోగమును వాతవస్తి అంటారు. ఈ రోగం నయం చేయుట కష్టం. రెండవ రకము ఇంకను కష్టతరం. శక్తివంతమైన వాయువు మలమునకు మూత్రాశయముల యొక్క మధ్య భాగమును చేరుతుంది. ఇది ముడిపడిన గట్టి విడి పదార్థములను పుట్టించి దానిని వాతస్థిల అంటారు. అవి మలమునందును మూత్రమునందును కనిపిస్తాయి. వీర్యమును బయటికి పోనీయక ఎక్కువసేపు అడ్డగించుట లేక ఆపుట వలన వాత కుండలిక అను రోగం వస్తుంది. ప్రేరేపించబడిన వాయువు మూత్రాశయమునందుండి ఒక గుండ్రటి చుట్టలో ఉండి బాధిస్తుంది. అది మూత్రమును అడ్డగించి చుట్టూ తిరుగుతుంది. గరుగుతనం, బరువు మూత్రాశయమునందు మెలితిరిగినట్లుంటుంది. మూత్రం కొద్ది కొద్దిగా విసర్జించబడుతుంది. అట్లు అడ్డగింపబడిన మూత్రం పూర్తిగా విసర్జించబడదు. మూత్రం విసర్జించిన పిమ్మట కొంచెం నొప్పిగా ఉంటుంది. మూత్రం ఒకచోట చేరట వలన వాయువు అడ్డగింపబడి అది మరలా పిత్తాశయమునకు తిరిగి వస్తుంది. లేక కడుపు లోపలికి వచ్చి నొప్పి పుట్టిస్తుంది. ఏమీ కంగారు లేకపోయినా బలం తగ్గిపోవట వలన మలం వ్యర్థ పదార్థములు ఒకచోటకు చేరి అడ్డగింపబడుతుంది. మూత్రం ఉదర సంబంధమైన నాళం గుండా ప్రవేశించి వాయువు యొక్క ఒత్తిడి వలన ప్రవేశించి మూత్రాశయము లేక పిత్తాశయమునందుంటుంది. లేక క్రమంగా బయటకు ప్రవహిస్తుంది. అది ఒకప్పుడు నొప్పిని కలిగిస్తుంది, ఒకప్పుడు కలిగించదు. అది ఆగకుండా వస్తుంటుంది. దీనిలో ఉండే పొడి పదార్థం ఎండిపోతుంది. మూత్రాశయం యొక్క ద్వారం ప్రవేశం వద్ద ముడివేయబడిన చిన్న గట్టి పదార్థముల ముద్ద కంకర వలె ఉంటుంది. దీనిని మూత్రగ్రంథి అంటారు. ఒకప్పుడు ఒక వ్యక్తి తన యొక్క మైథున క్రియయందు వీర్యమును వెంటనే బయటకు పంపలేకపోవచ్చును. అది దాని స్థానం నుండి బయటకు వచ్చినను ఈ వ్యక్తి బయటకు పంపలేకపోతాడు. ఇది వాయువు యొక్క ప్రేరణ వలన జరుగుతుంది. కానీ అతడు మూత్రమును విసర్జించినప్పుడు వీర్యం మూత్ర విసర్జనకు పూర్వం కానీ తరువాత కానీ బయటకు వస్తుంది. అప్పుడు విసర్జించబడిన మూత్రం నీరు వలె ఉండి లోపల ఉండే బూడిద వంటి పదార్థములను కడిగేస్తుంది. ఈ వ్యర్థ పదార్థమును మూత్రశుక్రం అంటారు. కొన్ని సమయములందు చిక్కిపోయిన వారు కఠిన స్వభావం గలవారై మల విసర్జనప్పుడు వాయువు చేత ప్రేరేపింపబడతారు. మల పదార్థం కొంత మూత్రం విసర్జించే నాళమునందు కొంత భాగమును ఆక్రమించడం వలన మూత్రం బొట్టు మలం యొక్క వాసన వస్తుంది. దీనిని మూత్ర విఘాతం అంటారు. పిత్తం చేత ప్రేరేపింపబడిన వాయువు శరీరావయములు పుల్లని పదార్థములను లోపలికి తీసుకునుట, కందుట లేక మంటతో కూడిన వాపు, ఇవి అన్నీ కలిపి మూత్రాశయమునందు మండుతున్నట్లు ఉంటుంది. రక్తంతో కలిసిన మూత్రం లేక రక్తం ఒక్కటి వేడి ప్రవాహం వలె బయటకు వస్తుంది. దీనిని ఉష్ణవాతం అంటారు. పిత్తం, వాయువు మూత్రాశయమునందు నిరవధికంగా వేగిపోయిన వ్యక్తి లేక బాగా విసిగిపోయిన వానిని మూత్రం క్షీణిస్తుంది.
అతనికి నొప్పి మండుచున్నట్లు అనిపిస్తుంది. ఈ రోగమును మూత్రక్షయం అంటారు. కఫం లేక పిత్తం మరియు రెండును వాయువుల చేత ప్రేరేపింపబడిచే మూత్ర విసర్జన చేయుట చాలా కష్టమవుతుంది. అప్పుడు ఇది చిక్కని ద్రవం పసుపు, ఎరుపు లేక తెల్లని రంగులో ఉంటుంది. మండుతున్నట్లు ఉంటుంది. ఇది పైత్యరసం రంగులో ఉంటుంది. లేక పొడి చేయబడిన శంఖం చిప్పవలే ఉంటుంది. శంఖ చిప్పల పొడిలాగా ఉంటుంది. కొన్ని సమయములందు ఇది పొడిగా ఉంటుంది. ఒకప్పుడు అన్ని రంగుల్లోనూ ఉంటుంది. ఈ రోగములను మూత్రసాదం అంటారు. ఈ విధంగా మూత్ర సంబంధమైన అన్ని రకముల రోగములు సందర్భానుసారంగా వివరంగా విశదీకరించబడినవి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం ప్రమేహ నిదానం గురించి తెలుసుకుందాం. ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు. నేను ఇప్పుడు ప్రమేహముల యొక్క రోగ నిర్ణయ శాస్త్రమును వివరిస్తాను. సుశ్రుత విను. ప్రమేహములు అంటే మధుమేహములు 20 రకములు. 10 రకములు కఫం వలన వస్తాయి. 6 రకములు పిత్తం వలన వచ్చును మరియు 4 రకములు వాయువు వలన వస్తాయి. వీటికి మూల స్థానములు కొవ్వు, మూత్రం, కఫం. హారిద్రమేహము అనుభవించు రోగి వేడి వ్యర్థ పదార్థం మూత్రం పసుపు పచ్చని రంగులో రంపపు చేప మాంసం వలె వాసన వస్తుంది. షార్కు చేపలాగా. మాంజిష్టమేహంచే బాధపడే రోగి యొక్క మలమూత్రాలు ఎర్రని వేరుగల చెట్టు యొక్క వ్రేళ్లతో కడగబడిన నీరు వలె పసుపు, ఎరుపు కలిసి ఉంటాయి. రక్తమేహమును అనుభవించు రోగి వేడి, ఉప్పుని, ఎర్రని మాంసం వాసన గల మూత్రమును విసర్జిస్తాడు. వసామేహమును అనుభవించు రోగి కొవ్వుతో కలగలిసిన కొవ్వు రంగు గల మూత్రమును తరచుగా విసర్జిస్తాడు. మజ్జమేహం అను రోగమును అనుభవించే రోగి మజ్జతో కూడిన మూత్రమును విసర్జిస్తాడు. ఇది మజ్జను పోలి ఉంటుంది. ఎముకల మధ్య భాగమున ఉండు పదార్థం అది. హస్తిమేహమును అనుభవించు రోగి ఎడతెరిపి లేకుండా విస్తారమైన ప్రవాహంగా మజ్జ జిగట పదార్థం వెలువరుస్తాడు. మధుమేహమును అనుభవించువాడు మూత్రమును తేనె రంగులో విసర్జిస్తాడు. ఇది 2 రకములు. ధాతువుల యొక్క బలహీనత వలన వాయువు ప్రేరేపింపబడి దోషముల వలన దాని మార్గం అడ్డగింపబడుట వలన ఇటువంటి ముఖ్య కారణములు లేకుండా రోగి చిహ్నములను వెలిబుచ్చుతూ అణిచివేయబడటయో లేక ప్రేరేపించబడటయో ఒకదాని తరువాత ఒకటి జరుగునట్లు సంజ్ఞలు పొందుతాడు. అప్పుడు ఈ వ్యాధి నయం కాదు. ప్రారంభ దశలో విస్మరింపబడిన ప్రమేహములన్నీ కొద్ది కాలమునకు మధుమేహంగా మారిపోతాయి. ప్రమేహములోనున్న విడి పదార్థములన్నీ తేనె వలె తియ్యగా ఉంటే అటువంటి రకములను మధుమేహంగా విభజించవచ్చు. ప్రమేహమునందలి సాధారణ అస్తవ్యస్తములు కఫం వలన కలుగుతాయి. అవి ఏవనగా అజీర్ణం, ఆహారం రుచించకపోవుట, డోకు, నిద్రమత్తు, దగ్గు, పడిశం. పిత్తం వలన ప్రేరేపింపబడిన మేహం యొక్క లక్షణములు మూత్రాశయమునందు గుర్చినట్లుండుట, మూత్రమార్గమును మండుట, అండకోశం పగులుట, జ్వరం, శరీరమునందు మండుతున్నట్లు ఉండుట, దాహం, పొల్లని త్రేన్పులు, మూర్ఛరోగం, ప్రేగులు వదులగుట అనున్నవి లక్షణములు. వాయువు చేత ప్రేరేపింపబడిన వ్యక్తి ఇప్పుడు చెప్పబోయే చిహ్నములను కలిగి ఉంటాడు. ఉదావర్త మలాశయం జారుట, వణుకుట, గుండెలో నొప్పి, నిరంతరం చేదుగాటైన తినుబండారముల కొరకు పెనుగులాట, ఆతృతపడుట, కడుపు నొప్పి, నిద్ర పట్టకపోవుట, కృశించిపోవుట, శ్వాసకృత్యం మరియు దగ్గు ఈ లక్షణములు ఉంటాయి. ప్రమేహ రోగమును ఉపేక్షించుట వలన 10 రకములైన పుండ్లు బయలుదేరుతాయి. అవి వరుసగా శరావిక, కచ్చపిక, జాలిని, వినత, అలజి, మసూరిక, సర్షపిక, పుత్రిణి, విదారిక, విధ్రతి అనునవి. దీనికి ప్రధానమైన కారణం ఆహార పదార్థములు. తీయని, పుల్లని, ఉప్పుని, నూనె పదార్థములు, బరువైనవి, జిడ్డుగా ఉండు పదార్థములు, చల్లని పదార్థములు, కఫం కలిసి ఈ రోగమును పుట్టిస్తాయి. కొత్తగా మొలకెత్తిన ధాన్యం, సారాయి, పప్పు, మాంసం, వండునప్పుడు దాని నుండి వచ్చు రసం, బెల్లం, అధికమైన పాల ఉత్పత్తులు, ఇతర రోగి యొక్క పడక పరుపు గాని కూర్చున్న స్థానం ఇవి అన్నీ పై రోగమునకు కారణములు. అశుచి అయిన కఫం మూత్రాశయమున ఉండి
మొదట శరీరమును అశుభ్రంగా చేస్తుంది. పిడి పదార్థములను, స్రావములను, చెమట, కొవ్వు మరియు మాంసములను అపరిశుభ్రపరుస్తాయి. తరువాత ప్రమేహమునకు దింపుతుంది. కఫం క్షీణించినప్పుడు కఫం రక్తమును మూత్రంతో కలిసేటట్టు చేస్తుంది. కఫం క్షీణించినప్పుడు వాయువు ధాతువులను మూత్రాశయమునకు తీసుకుని వస్తుంది. రోగం నయం అగుట కాకపోవుట లేక కొంతకాలం వేచి ఉండవలెనా అన్నది ప్రమేహమునందు క్రింది కారణములు అర్థం చేసుకుని నిర్ణయించాలి. దోషములు తొలగిపోతే రోగం నయం అవుతుంది. దోషములు ప్రేరేపించబడినచో రోగం కొనసాగుతుంది. ప్రమేహముల యొక్క సాధారణ లక్షణములు అధికంగా మూత్ర విసర్జన, బురదగా లేక మడ్డిగా ఉంటుంది. దోషముల యొక్క కలయిక వలన అనేక అస్తవ్యస్తములు ఏర్పడతాయి. మూత్రం యొక్క రంగును బట్టి వేర్వేరు రకముల ప్రమేహములను విభజింపవచ్చును. ఉదకమేహమును అనుభవించే రోగి అధికంగా చల్లని వాసన లేని నీటి వలె ఉండే మూత్రమును విసర్జిస్తాడు. అది కొంచెం బంకగా, మడ్డిగా ఉంటుంది. ఇక్షుమేహమునకు సంబంధించిన రోగి తీయని సారాయి, చెరుకు రసం వంటి మూత్రమును విసర్జిస్తాడు. సాంద్రమేహమును అనుభవించే రోగి అన్నం, గంజి వంటి మూత్రమును విసర్జిస్తాడు. సురామేహమును అనుభవించే రోగి సారాయితో పారదర్శకత కలిగి పై భాగమున ఉండి క్రింది భాగమును మడ్డి వదులుతూ మూత్రమును విసర్జిస్తాడు. పిష్టమేహమును అనుభవించే రోగి పిండిగా చేయబడిన ముద్ద అన్నం వలె ఉన్న మూత్రమును విసర్జిస్తాడు. మూత్ర విసర్జన చేయునప్పుడు గగుర్పాటు చెందుతాడు. శుక్రమేహమును అనుభవించే రోగి తీయని, చల్లని మూత్రమును అధికంగా విసర్జిస్తాడు. శనేర్మేహమును అనుభవించే సికతామేహం ఉన్న రోగి ఇసుక రేణువులు, మడ్డితో కూడిన మూత్రమును విసర్జిస్తాడు. శీతమేహమును అనుభవించే రోగి అధికంగా చల్లని, తీయని మూత్రమును విసర్జిస్తాడు. శనేర్మేహమును అనుభవించే రోగి నెమ్మదిగా కొంచెం కొంచెం మూత్రమును విసర్జిస్తాడు. లాలామేహమును అనుభవించే రోగి కొంచెం ముక్కలుగా మెరుస్తూ విసర్జించే మూత్రం చొంగవలే ఉంటుంది. క్షారమేహమును అనుభవించే రోగి క్షారం యొక్క లక్షణం కలిగి రుచి, వాసన, రంగు, స్పర్శ ఇవి అన్నీ క్షార లక్షణములు కలిగిన మూత్రమును విసర్జిస్తాడు. నీలమేహమును అనుభవించే రోగి నీలిరంగులో ఉన్న మూత్రమును విసర్జిస్తాడు. కాలమేహం అనుభవించే రోగి నల్లటి సిరా వంటి మూత్రమును విసర్జిస్తాడు. గాయపడదగిన కీళ్లయందు సాధారణంగా కురుపులేస్తుంది మరియు మాంసం ఉండే చోట కురుపులేస్తుంది. బాగా పైకి తేలిన కురుపు ఎటువంటి స్రావములు మరియు ఎటువంటి నొప్పి లేక మధ్యలో మునిగి ఉంటే దానిని శరావిక అంటారు. ఇది ఆకారంలో సాసరు వలె మధ్య లోతుగా ఉండు పాత్ర వలె ఉంటుంది. ఒక పుండు మండుతున్నట్లు ఉండి తాబేలు యొక్క వీపుని పోలి ఉంటే దానిని పండితులు కచ్చపిక అంటారు. పుండు పెద్దదిగా ఉండి నీలం రంగులో ఉంటే దానిని వినత అంటారు. పుండు పెరుగుతున్న సమయమున జ్వాలిని అను పుండు విపరీతమైన నొప్పి, మంట కలుగజేస్తుంది. అలజి అను పుండు చాలా భయంకరమైనది. ఇది ఎరుపుగా కానీ తెలుపు కానీ ఉండి చుట్టూ పొక్కులు ఉంటాయి. పుండు బఠానీ జాతి గింజ వలె మసూరదల ఉంటే దానిని మసూరిక అంటారు. ఆవాలు వలె చిన్న చిన్న పొక్కులు నాలుక మీద వస్తే వాటిని సార్షపిక అంటారు. అవి చాలా నొప్పిగా ఉంటాయి. అవి చీము కూడా పడతాయి. పుత్రిణి అను పుండు అనేక పరిమాణములతో ఉంటుంది. కొన్ని పెద్దవిగా, కొన్ని చిన్నవిగా, మరికొన్ని సూక్ష్మంగా ఉంటాయి. విదారిక అను కురుపు చాలా గట్టిగా ఉండి గుండ్రంగా దుంపవలే ఉన్న పొన్న చెట్టు కాయ వంటి ఆకారంలో ఉంటుంది. విధ్రది లక్షణములు గల కురుపును విధ్రాత్రిక అంటారు. అమ్మవారు వలె పొడచూపునది దద్దు అంటారు. పుత్రిణి మరియు విధారిక ఈ రెండును భరించరాని నొప్పిగా ఉంటాయి మరియు కొవ్వు పట్టి ఉంటాయి. చాలా రకముల కురుపులు అకస్మాత్తుగా పిత్తం యొక్క ప్రభావం వలన కొవ్వు తక్కువగా ఉండి బయటపడతాయి. వాటి తీవ్రత దోషముల యొక్క ప్రేరణను బట్టి ఉంటుంది. అపరిశుభ్రమైన కొవ్వు కలిగిన రోగి యందు ప్రమేహం లేకపోయినా కురుపులు లేస్తాయి. వాని రంగు బయటపడేదాకా వాటిని గుర్తించలేము. ప్రమేహం యొక్క విలక్షణమైన చిహ్నములు లేకపోయినా రోగి కనుక ఎరుపు రంగులోను పసుపు రంగుతో కడిగినట్లుగాను మూత్రమును విసర్జిస్తే అతడు రక్తపిత్తం అను వ్యాధికి గురైనాడు అని భావించాలి. చెమట పట్టుట, అవయములందు దుర్వాసన, ఆయాసం, అవయములు లాగుట, వదులుగా ఉండుట, పడుకొనవలనని కోరిక, నిద్రపోవుట లేక ఆహారం భుజించుట, గుండెలో మండుతున్నట్లు అనిపించుట, కళ్ళు, నాలుక, చెవులు మండుట, వెంట్రుకల చివరి భాగం, గోళ్ల చివరి గట్టిపడుట ఇవి ఎక్కువగా పెరుగుట, చల్లని పదార్థములు సేవించవలనని కోరిక, గొంతులో గరగర,
అంగుటిలో మంట, నీటి ఎంతు తీయదనం, చేతులు కాళ్ళు మండుతున్నట్లు అనిపించుట అనునవి ఇవి అన్నీ ప్రమేహం యొక్క ప్రారంభ దశలోని చిహ్నములు. రోగి యొక్క మూత్రమునందు చీమలు కదులుతుంటాయి. రోగం ముదురుతున్న కొలది దాహం మరియు మూత్రం తీయగా ఉండుట మొదలగు అనేక అస్తవ్యస్తములు బయలుదేరుతాయి. ఈ చిహ్నములు సంపూర్ణంగా కనిపిస్తే ఈ రోగం వస్తుంది. ఇతర దోషములు అణిగిపోతే వాతజ అనురకం సంభవిస్తుంది. పిత్తం మరియు కఫం చేత వచ్చిన ప్రమేహం సంభోగం వలన వచ్చినది. ఒకేసారి వాడి లక్షణములను చిహ్నములను ప్రదర్శిస్తుంది లేక క్రమంగా ప్రదర్శించును. పిత్తజమునకు సంబంధించిన ప్రమేహమును ఉపశమింపజేయవచ్చును, తగ్గించవచ్చును. ప్రమేహం కనుక పూర్తిగా వృద్ధి చెందకపోతే దానిని నయం చేయవచ్చు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం కడుపులో బల్ల ప్లీహం గురించి తెలుసుకుందాం. ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు. నేను ఇప్పుడు బిధ్రది మరియు గుల్బం అనే రోగముల యొక్క రోగ నిర్ణయ శాస్త్రమును వర్ణిస్తాను. సుశ్రుత విను. పాసిపోయిన, చాలా వేడిగా ఉన్న, ఎండిన, మోటు వేయించిన ఆహార పదార్థములను తీసుకునను, లేక విపరీతమైన కార్యక్రమాలలో పాల్గొనను, కఠినమైన సరిగా లేని పడకలను వాడినను అవి రక్తం చెడగొట్టుతాయి. తరువాత ఇది చర్మమును, మాంసమును, కొవ్వును, ఎముకలను చెడగొట్టి కడుపులో నుండి రంధ్రము నుండి శరీరం బయట లోపల వాచుతుంది. ఇది అంత్యముగా బాధించు నొప్పిని కలుగజేస్తుంది. ఇది చాలా పొడవుగా కానీ లేక గుండ్రని ఆకారంలో ఉంటుంది. దీనిని బిధ్రధి అంటారు. దోషములు వేరువేరుగా కానీ సమిష్టిగా కానీ పనిచేస్తాయి. అవయములన్నిటి యందు శరీరం పై భాగమున ముడతలతో కూడిన వాపులు బయలుదేరుతాయి. ఇది రక్తం కార్చుతూ మాలిన్యం చేస్తుంది. లోపల అంతటా మంటల రూపంలో భయంకరంగా తోడుగా నిలదొక్కుని వాపులు ఉంటాయి. అవి చీమల పుట్టవలె పెరుగుతాయి. అది జీర్ణ వ్యవస్థను చెడగొట్టుతుంది. ఇవి సాధారణంగా పిత్తరసం లేని చోట వస్తాయి. మూత్రాశయం, కాలేయం, గుల్మం నందు, ఊపిరితిత్తులందు, గుండెయందు, పొట్టయందు మరియు పిరుతుల కీళ్ళయందు బయలుదేరుతాయి. గుండె అదిరినప్పుడు అవి అత్యధికమైన నొప్పిని పుట్టిస్తాయి. పొదుగు స్థితిలో ఉన్నప్పుడు ఇది నలుపు రంగులో ఉంటుంది. పరిపక్వ దశకు చేరుకున్నప్పుడు ఎరుపు రంగులో ఉంటుంది. దీనిని గురించి క్రమమైన సమాచారం ఉండదు. దీని ఫలితం స్పృహ కోల్పోవుట, తల తిరుగుట, మలబద్ధకం, మూత్రం అణిచివేయబడుట మరియు కదలికలో శబ్దం. పిత్త జరకమునందు ఇది ఎరుపు, రాగి రంగు లేక నలుపు ఉంటుంది. ఇది దాహం పుట్టిస్తుంది. మూర్ఛ, జ్వరం, మండుతున్నట్లు అనిపించుట కలుగుతాయి. కఫజమును రకమునందు ఇది తొందరగా పొదగబడి చీము పుట్టుతుంది. ఇది కొంచెం బూడిద రంగులో ఉండి దురద పుట్టుతుంది. వణుకుట, ముట్టుకుంటే చల్లగా ఉండుట, రోగగ్రస్తమైన భాగమున తిమ్మిరిగా ఉండుట, ఆవులించుట, ఆహారం రుచించకపోవుట, బరువుగా ఉండుట ఇవి అన్నీ రోగ లక్షణములు. బాహ్య అంతర బిధ్రదియందు ప్రేగులు వదులు అగుట సాధారణ లక్షణం. ఇది నలుపు రంగులో ఉండి చిన్న చిన్న పొక్కలచే చుట్టబడి ఉంటుంది. దీనివలన భరించలేని మంట, నొప్పి మరియు జ్వరం కలుగుతాయి. పైకి ఉన్న కురుపు చెడు రక్తం వలన వస్తుంది. ఇది పిత్తమునకు చిహ్నం. అంతర అవయములందు ఇటువంటివి వచ్చుట స్త్రీల యందు అసాధారణ విషయం. వేరొక రకమైన విధ్రది గాయముల వలన లేక ఏదైనా తగులుట వలన గాని వస్తుంది. గాయం నుండి బయలువడిన రక్తమును వాయు అల్లకల్లోలం చేస్తుంది మరియు ఇది పిత్తం చేత ప్రేరేపింపబడి భయంకరమైన అపక్రమలను కలిగి విధ్రదిని కలుగజేస్తుంది. దీని యందు పిత్తం మరియు మలినంతో కూడిన రక్తం ఉంటుంది. అపక్రమంతో తారతమ్యం పుండు యొక్క స్థానమును బట్టి ఉంటుంది. ఉబ్బుట అన్నది కురుపులో ఉన్న లోపం అయినట్లయితే, అదియు పిత్తం లేని చోట అయితే పిత్తాశయమున ఉండి అది బాధాకరం. అందులో మూత్రం బొట్టుగా మెల్లగా విసర్జించుట జరుగుతుంది. గుల్మమునందు కురుపు లేపిన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కష్టమవుతాయి మరియు అధికమైన దాహం పుట్టుతుంది. ఊపిరితిత్తుల్లో గాయం గొంతును అదిమివేస్తుంది. గుండెలో కురుపు శరీరం అంతటా నొప్పి కలిగిస్తుంది. కడుపులో కురుపు వేస్తే లేక ప్రక్కలందు కురుపు వేస్తే రోగి స్పృహ కోల్పోతాడు. తమకాశ్వాసమను ఒక అసాధారణ శ్వాసకృత్యం. గుండెలో త్రవ్వినట్టు నొప్పి కలుగుతుంది. తొడ సందుల యందు బయట గాని లోపల గాని మొల క్రింద లావుగా ఉండే భాగమునందు లేక వీపు మీద ప్రక్కల నొప్పి ఉంటుంది. గాలి మలాశయమును అడ్డుకుంటుంది. లోపలి భాగంలో పరిపక్వం చెందినప్పుడు వాచి ఉన్న పుండు మరియు పూర్తిగా
పక్వమైన పుండు, ఉబ్బిన పుండు లక్షణములు కలిగి ఉంటుంది. పిత్తరసం లేని చోట లోపల వచ్చిన కురుపు చీము పట్టి నోటి నుండి కారుతుంది. పురీషనాళమునందు పుట్టిన విధ్రది నోటి యందు పిత్తం లేని ప్రాంతములందు జనించిన కురుపును చీము పట్టుటను బట్టి తెలుసుకొనవచ్చును. సన్నిపాతమునకు చెందిన విధ్రది దాని స్థానమునందు మార్పు పొందుతుంది. విధ్రది పైత్యరసం లేని చోట గాని, మూత్రాశయమునందు గాని, పైకి గాని, లోపల గాని అది పక్వం చెందితే పగిలిపోతుంది. చాలా బాగా పెరిగిన పుండు చీము పట్టుతుంది. సంపూర్ణంగా లేని పుండు అనేకమైన ఇతర బాధలను కలుగజేస్తుంది. పాపాత్ములైన దుర్మార్గపు స్త్రీలు గర్భంలో ఉన్న బిడ్డ చనిపోగా లోపలి గాయములతో బాధపడతారు. అక్కడ విపరీతమైన మంట చాలా తీవ్రంగా ఉంటుంది. విధ్రది పైత్యరసం లేని చోట మూత్రాశయమునందు లోపల పైన పక్వం చెందితే పగిలిపోతుంది. బాగా పెరిగి చీము పట్టుతుంది. సంపూర్ణంగా లేనప్పుడు అనేక ఇబ్బందులు కలుగుతాయి. స్త్రీ స్తన్యములపై వచ్చు కురుపులు బాహ్య కురుపుల యొక్క లక్షణములను కలిగి ఉంటాయి. స్త్రీల యందు రక్తం చాలా పలుచగా ఉంటుంది కనుక బాలికలకు లోపలి పుండ్ల వలన అంతగా బాధపడరు. ప్రేరేపింపబడి అడ్డగింపబడిన వాయువు దాని మార్గంలో సాధారణంగా వాపులను సృష్టిస్తుంది. అండకోశం నుండి తొడల కీళ్ళ వరకు వెళ్ళి నరముల నాళముల వద్దకు చేరి వృషణములను దాటి వెళ్ళి వాటిని నొక్కివేస్తుంది. ఈ విధంగా ఇది వాచునట్లు చేసి ఆ ప్రాంతమున ఉన్న కొవ్వును చెరిపేస్తుంది. దీనిని వృద్ధి అంటారు. ఇది 7 రకములు. వాయువు బాధించుట వలన వృద్ధి విషయమున అది లోపల గాని బయట గాని మూత్రమును విసర్జించవలనని కోరికతో మూత్రోత్సర్గేచ్ఛ ఆ వాపు బాగుగా ఉబ్బి గాలితో నిండి దాహము కలుగునట్లు చేసి ముట్టుకొనుటకు గరుకుగా ఉండి మండుతున్నట్లు అనిపిస్తుంది. పిత్తం బాధించట వలన వాపు పండిన మేడి పండు వలె ఉండి వేడిమి మండే స్వభావం, చీము పట్టుట మొదలగునవి వెంబడిస్తాయి. కఫం బాధించుట వలన వాపు బరువుగా మెరుస్తూ కొంచెం నొప్పిగా ఉంటుంది. ఇది దురదను పుట్టిస్తుంది. చెడు రక్తం బాధించుట వలన వాపు దట్టంగాను నల్లని రంగులో పైభాగం గుండ్రని పొక్కులతో కూడి ఉంటుంది. పిత్తజ వృత్తి యొక్క లక్షణములన్నీ కనిపిస్తాయి. కఫం బంధించుట వలన వృద్ధి మృదువుగా తాటి పండు వలె గుండ్రంగా ఉంటుంది. ఈ రోగమును మూత్రజ వృత్తి అంటారు. రోగి అలవాటు ప్రకారం మూత్ర విసర్జనను అణచివేసుకుంటాడు. వాపుడు దగ్గర రోమములు ఉండవు, వెంట్రుకలు ఉండవు. ఇది మెత్తగా ఉండి నెమ్మదిగా ఉంటుంది. కానీ కదలికల యందు బాధ పెడుతుంది. చల్లని నీటిలో మునక వేయుట, వాయువును ప్రేరేపించే పదార్థములను సేవించడం వలన ఇది మూత్రకృచ్ఛం మూత్రాశయం వద్ద గుండ్రని రేఖలు ఏర్పడతాయి. మల విసర్జన, మూత్ర విసర్జన అణచివేయుట, అవయములు మితిమీరి పనిచేయుట వలన వాయువు ప్రేరేపింపబడి రోగి యొక్క పురుషత్వమును బాధిస్తుంది. రక్తమును క్రిందికి తీసుకొని పోతుంది. తొడల యొక్క కీళ్ళయందు ఇది ముడులు వేసినట్లు వాపు వస్తుంది. ప్రారంభ దశయందు దీనిని ఉపేక్షిస్తే ఈ వృద్ధి గుల్మం క్రింద మారుతుంది. సాగిన ప్రేగులాగా అది మేల్కొని అనేక రోగములకు కారణమవుతుంది. ఉబ్బుట మొదలవుతుంది. గట్టిగా నొక్కితే శబ్దం చేస్తూ లోపలికి పోతుంది. మరలా ఉబ్బుతూ బయటికి వస్తుంది. రక్తవృద్ధిని నయం చేయటం కష్టం. వాతవృద్ధి ఇదే పరిమాణంలో వ్యాపిస్తుంది. ముదురు నీలం మరియు ఎరుపు నరముల యొక్క పనితనం వలె ఉండి ఉన్నితో చేయబడిన వలచే కప్పబడిన కిటికీ వలె ఉంటుంది. దోషముల వలన కలుగు వృద్ధి 7 రకములు. వేరువేరుగా కానీ సమిష్టిగా కానీ అనేక విధములుగా ఉంటాయి. 8వ రకం స్త్రీల యందు బహిష్టు సమయమున వెలువడిన మలిన రక్తం వలన సంభవిస్తుంది. జ్వరం, విరోచనములు, మూర్ఛ, డోకులు, చలి మరియు ఆకలి ఇవి అన్నీ బలవంతుని కూడా నీరసింపజేస్తాయి, కృశింపజేస్తాయి. రోగి గనక అన్నం, నీరు ఎక్కువగా తీసుకునుట లేక లంఘనం ఉండుట లేక దాటుట ఈ రోగ సమయంలో చేస్తే వెంటనే మూర్ఛ వస్తుంది. పైభూతకు సంబంధించిన వాటిని, చెమట పట్టించే వాటిని మాత్రమే వాడకుండా ఎండిపోవుటకు కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తం బాగుగా ప్రవహించుటకు అనుకూలమైన పద్ధతులను అవలంబించాలి. రోగి దోషముల యొక్క ప్రేరణకు అయినా కాకపోయినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాతజ విధ్రది యందు వాయువు మరలా ప్రేరేపింపబడిన పదార్థములను వేరువేరుగాని సమిష్టిగా కానీ తొలగించవచ్చు. వాయువు రక్తంలో కలిసి నాడములలో ప్రవేశించి వాటి క్రింద పై మార్గములందు అడ్డగించి నొప్పి పుట్టిస్తుంది. ఉబ్బినటువంటి గుల్మం ముడులుగా ఉండి చేతియందు గుండ్రని ఆకారంలో ఏర్పడుతుంది. అది కొంచెం వేడిగా ఉంటుంది. కడుపులో చేరిన వాయువు లంకనం చేయడం వలన గట్టిగా గరుకుగా అయి కఫం వ్యర్థ పదార్థం పోవు మార్గమునకు అడ్డుపడుతుంది.
ప్రేరేపించబడిన వాయువు తన సొంత స్థానమునందు చేసే పనులను స్వతంత్రంగా చేస్తుంది. ఇతర దోషముల యొక్క స్థానంలో పనిచేసిన ఆ దోషంపై ఆధారపడి పనిచేస్తుంది. ఘనీభవించి ముద్దగా ఏర్పడిన కఫం తుమ్ముతో కలిసి పిత్తాశయమును ఆక్రమించి పిత్తస్థానమునందుంటుంది. రొమ్ముకు సంబంధించిన సందు మరియు ప్రక్కలను ఆక్రమిస్తుంది. ఇట్లు ఆక్రమించిన దానిని గుల్మం అంటారు. వాతజమునకు సంబంధించిన గుల్మమునందు తలనొప్పి, జ్వరం, ప్రేగుల యందు మంటతో కూడిన వాపు, ప్రేగులందు ఉరుము వంటి శబ్దం, అవయములందు గుర్చుకున్నట్టు నొప్పి, నీళ్ల విరోచనములు, అతి కష్టం మీద మూత్రం విసర్జన చేయుట ఇవి ఈ రోగ లక్షణములు. అవయములు వాచుట, పాదములు వాచుట, నోరు వాచుట, జీర్ణశక్తి క్షీణించుట, పొడిగా ఉండుట, శరీరం నల్లబడుట మొదలగు వాయువు యొక్క చపలత్వం వలన కలుగుతాయి. నిలకడ లేమి వలన కలుగుతాయి. గ్రుడ్డివాడు కనుగుడ్లు తిప్పుతూ చేతితో తడుముకుంటుంటాడు, కానీ అతడు ఎచ్చట ఉన్నది తెలియదు. అట్లు గుల్మం అసంఖ్యాకములైన చీమలు కప్పవేసినట్టు తిరుగుతుంది. అది అదురుతుంటుంది. పిత్తం వలన మండుతున్నట్లు అనిపిస్తుంది. పుల్లని త్రెంపులు, మూర్ఛపోవుట, నీళ్ల విరోచనములు, చెమట దాహం, మత్తుగా ఉండుట, హారిద్రం, శరీరమంతయు వాపులు ఇవి అన్నీ సంభవిస్తాయి. తారుమారైన కఫం ప్రేరేపింపబడుతుంది లేక తగ్గిపోతుంది. తన యొక్క స్థానమును దహించి వేస్తుంది. కఫం వలన గరుగుతనం, ఆహారం రుచించకపోవుట, అలసటగా ఉండుట, తల బరువుగా ఉండుట, జ్వరం ఇవి అన్నీ కనబడతాయి. లావెక్కుట, ఆయాసం, అశాంతి, శరీరం నలుపెక్కుట లేక తెల్లబడుట మొదలగునవి కనిపిస్తాయి. వాపు కఠినంగాను స్థిరంగాను ఉంటుంది. రోగికి కొంచెం సేపు స్థిరమైన నిద్ర పడుతుంది. మంటతో కూడిన వాపు రెండు దోషముల కలయిక వలన వస్తే అవి వాటి స్థానములను చెరుపుతూ వాటి లక్షణములను తెలుపుతూ ప్రాణములను హరించేవిగా తయారవుతాయి. రక్తగుల్మం స్త్రీల యందు మాత్రమే కనబడుతుంది. ఇది అన్ని దోషముల వలన వస్తుంది. దీని వలన విపరీతమైన నొప్పి, మండుతున్నట్లు అనిపించుట, ఇది తొందరగా చీము పట్టుతుంది. ఇది గట్టిగా ఉండి బాగా పెరుగుతుంది మరియు దీనిని నయం చేయుట కష్టం. గర్భాశయమునకు సంబంధించిన ఇబ్బందికి గురి అయిన స్త్రీ ప్రబల వాయువులకు గురి అయినప్పుడు, అది ఆమె బహిష్టు అయిన సమయమునందు గురి అయినప్పుడు వాయుదోషం ప్రేరేపింపబడుతుంది. బహిష్టు సమయమున ప్రవహించు రక్తమును అది అడ్డగిస్తుంది. పొట్టలో ఉన్న రంధ్రమునందు ప్రతి నెల ప్రోగుబడిన దానిని అడ్డగించి గర్భం దాల్చిన చిహ్నములను వెలిబుచ్చుతుంది. అశాంతి, వక్షోజములందు పాలుపడుట, అనేక రకములైన పదార్థముల యందు ఆసక్తి మొదలైనవి గర్భం దాల్చినప్పుడు శరీరం తన వశంలో లేకుండుట కూడా కనబడుతుంది. వాయువుతో కలిస్తే పిత్తం స్త్రీ భగ జననేంద్రియం ద్వారం వద్ద ప్రోగుపడుతుంది. అక్కడ రక్తం కూడా కూడుకుంటుంది. వాతజమునకు, పిత్తజమునకు సంబంధించిన అన్ని రకముల గుల్మలు చూడబడతాయి. గర్భాశయమునందు రక్తస్థానమునందు విపరీతమైన నొప్పి ఉంటుంది. స్త్రీ భగద్వారం నుండి వచ్చు స్రావం కంపు కొడుతుంటుంది. నీరు కారుతూ నొప్పి పుడుతుంది. పెద్దదైన ప్రేగు కూడా ఒక పండు గర్భం దాల్చినట్లు కనపడుతుంది. ఇవి అన్నీ ప్రకృతి విరుద్ధమైన మైథునం వలన సంభవిస్తాయి. ఇది క్రమంగా నెమ్మదిగా చీము పడుతుంది. మరలా విద్రది పెరగదు. అది కనుక చెడు రక్తంతో మలినపరచబడితే తొందరగా చీము పడుతుంది. ఇది తొందరగా మండే స్వభావం కనుక దీనిని విద్రది అంటారు. ఒక గుల్మం మీద మరొక గుల్మం వచ్చినప్పుడు ప్రేగునందు మండుతున్నట్లు ఉంటుంది. నొప్పి ఉంటుంది. జీర్ణశక్తి బలహీనపడుతుంది. ముఖ వర్చస్సు రంగు తగ్గిపోతుంది. పాలిపోతుంది. బలం క్షీణిస్తుంది. ప్రకృతి సిద్ధమైన మలమూత్ర విసర్జన నిలిచిపోతుంది. ఈ లక్షణములు లేకపోతే బాహ్యమైన పుండు యొక్క లక్షణములు కనిపిస్తాయి. భగద్వారమునందు అవయములందు ఎక్కువ నొప్పి ఉండదు. పాలిపోయినట్లుండును. దగ్గు, పొట్ట ఉబ్బినట్లుండుట, పొట్టలో విపరీతమైన నొప్పి, వాచుట మొదలగునవి కూడా ఉంటాయి. పై భాగమున క్రింది భాగమున గాలి అడ్డగింపబడును. దీనిని ఆనాహం అంటారు. గట్టి విత్తనం వంటి గింజ వస్తువు ముడులతో బయటకు వచ్చినట్లు కనిపిస్తే దానిని అస్థీల అంటారు. పొట్ట నుండి ఉద్భవించిన వాయువు విపరీతమైన నొప్పిని కలిగిస్తే మరియు ఇతర చిహ్నములన్నీ కనిపిస్తే దానిని ప్రత్యస్థీల అంటారు. విపరీతమైన త్రెంపులు, మలబద్ధకం, అసంతృప్తి, పేగుల యందు దూరపు ఉరుము శబ్దం, విపరీతమైన వాపు, జీర్ణించుకోలేకపోవుట ఇవి అన్నీ రానున్న గుల్మములకు చిహ్నములు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం
ఉదర నిదానం గురించి తెలుసుకుందాం. ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు. నేను కడుపునకు సంబంధించిన రోగ నిర్ణయ శాస్త్రమును విశదీకరిస్తాను. ఓ సుశ్రుత, దయ ఉంచి విను. అన్ని రకముల కడుపునకు సంబంధించినవి. అన్ని రోగములు జీర్ణశక్తి లేని వానినే బాధిస్తాయి. వ్యర్థ పదార్థములన్నీ ఒకచోట ప్రోగుపడటం వలన అజీర్ణం మొదలగు చాలా రోగములు పుడుతున్నాయి. వాయువు పైకి క్రిందికి పోతూ అడ్డగింపబడినప్పుడు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన నాళములు పని చెయ్యకుండా పోతాయి. ప్రాణవాయువులు అపాన వాయువులను అటుం చేసి మాంసం మరియు చర్మ భాగమున ఇరుకున పెట్టి మండుతున్న పుండువలే కడుపులో ఉంటుంది. ఉదరమునకు సంబంధించిన రోగములు 8 రకములుగా విభజింపబడ్డాయి. వేర్వేరు దోషములు విడివిడిగా కానీ కలిసి కానీ 4 రకముల రోగములను పుట్టిస్తాయి. ప్రేగు, తొడకీళ్ళు, గాయములు మరియు ద్రవములు, నీరులా ఉండే పదార్థములు మరియు 4 ఇతర కారణముల వలన 4 రకముల ఉదర వ్యాధులు జనిస్తాయి. ఉదరం బాధించినప్పుడు అంగటి, పెదవులు పొడిగా ఉండి ఆరిపోతాయి. ఇటునటు కదలలేకపోవుట, శక్తి క్షీణించుట, తినలేకపోవుట, కడుపు ఉబ్బుట ఇవి అన్నీ ప్రాథమిక దశ యందు చిహ్నములు. రోగులు ప్రేతం వలె కనిపిస్తారు. ఆకలి నశిస్తుంది, ఏమీ రుచించదు. ఆహారం జీర్ణమగు సమయమున మండుతున్నట్టు అనిపిస్తుంది. ఆహారం జీర్ణమైన తరువాత మరలా ఆహారం తీసుకున్నట యందు మనసు పెట్టని వాడు ఒక నియమిత ఆహారం నందు న్యాయం చేసిన వాడు కాదు. అతని యొక్క బలం క్షీణిస్తుంది, అవయములు కృషిస్తాయి. కొంచెం కష్టపడి పని చేసినను కష్టంగా శ్వాస తీసుకోవలసి వస్తుంది. పని చెయ్యకుండా తప్పించుకుంటాడు, విచారంతో ఉంటాడు, బాగా చిక్కిపోయి ఉంటాడు. ఎల్లప్పుడూ మూత్రాశయం యొక్క సందుల యందు నొప్పి, జ్వరం, చాలా తేలికైన ఆహారమును తీసుకొనును అజీర్ణంగా ఉండుట, శక్తి నశించుట మొదలగునవి జఠరోగి యందు సంభవిస్తాయి. స్వచ్ఛందంగా నిద్రమత్తు, ఆయాసం, కొంచెం నీళ్ల విరోచనములు, మండుతున్నట్లు అనిపించుట, వాచుట, ప్రేగులందు ఉబ్బుట ఇవి అన్నీ ఉదర రోగమునందు కనబడతాయి. దీనికి కారణం నీటి వలె రసి వంటి పదార్థం ప్రోగుపడుటయే. రసి వంటి పలుచని ద్రవం ఉన్న ఉదర